మరో వార్త, డయాలసిస్ దోపిడీ, ప్రైవేటు ఏజెన్సీలకు భారీగా లాభం. ఒక్క డయాలసిస్కు రూపాయలు 1820 చెల్లిస్తున్న ప్రభుత్వం. ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలు రూపాయలు 1350. సర్కారీ కేంద్రాల్లో భారీగా ధర పెంపు గత ప్రభుత్వం హయాంలో నిర్ణయం. 2022 వరకు రూపాయలు 1375, ఆ తర్వాత రూపాయలు 1820. 2022 వరకు రూపాయలు 1375, ఆ తర్వాత రూపాయలు 1820కి పెంపు. అధికారులు ఏజెన్సీలు మిలాఖాతై పెంచుకున్నట్లు ఆరోపణలు. డయాలసిస్ కేంద్రాలకు ఉచితంగా స్థలం, విద్యుత్, నీరు ఇస్తున్న సర్కారు. పీపీసీ పద్ధతిలో రక్తశుద్ధి సేవలు, అడ్డగోలు పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం. పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం. రేట్లు తగ్గించే యోచన. రేట్లు తగ్గియాలి నిజంగానే. డయాలసిస్ పేషెంట్ అంటే ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంటే. ఒక రకంగా డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు అంటే ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంటే. ఆయన దగ్గర కూడా ముక్కు వెండి వసూలు చేస్తే మీ అంత దుర్మార్గం ఇంకొకరు ఉండరు. అది ప్రైవేట్ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి అయినా. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడనో ఎట్లాగో వసూలు చేయరు. ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒకవేళ డయాలసిస్ పేషెంట్ దగ్గర కూడా ఇంకా వాళ్ళు ముక్కు వెండి వసూలు చేయాలని ఆలోచిస్తారంటే వీళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్ అంటేనే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ ఉన్న పేషెంట్. ఆయన ఎప్పుడో ఇంకో సేపటికో అన్నట్టు ఉంటాడు. ఇప్పుడు క్యాన్సర్ కూడా మందు ఉన్నది, కొంతమేరకు మంచిగా అవుతాడు. కానీ డయాలసిస్ పేషెంట్ కష్టం. ఆయనకు అట్లాంటి స్టేజ్ ఉంటుంది కాబట్టి డయాలసిస్ చేస్తారు. ఆడ కూడా ధరలు పెంచి మేము వసూలు చేస్తామంటే పేదోడు ఏడుకోవాలి. ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో సరిగా వసతులు ఉన్నాయని చెప్పేసి వాడు చక్కగా ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే, ప్రైవేట్ హాస్పిటల్లో ఏమో ఇట్లా ముక్కు వసూలు చేస్తే ఇంకా వాళ్ళు ఏడుకోవాలి. పేద ప్రజల ఆరోగ్యాన్ని ఎంత కొనాలి. ఇంకా కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటళ్ళు అయితే ఘోరంగా వసూలు చేస్తున్నాయి. ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే ఒక్క 24 అవర్స్ ఉంటే ₹1,00,000 వసూలు చేస్తారు. 1,50,000. ప్రభుత్వం ఇట్లాంటి దానిపైన దృష్టి పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళకి చెమటలు పట్టేయాలి ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి గారు అనుకుంటే కూడా చేస్తారు ఇట్లాంటివి. ఒకసారి ఒక కన్నేయండి సార్ వాళ్ళ